యుద్ధానికి సిద్ధం, యుద్ధానికి సిద్ధమైన. బండి రెడీ కదా? బండి రెడీ కాలేదు ఇంకా. ఆంటీ అంకుల్ మహాభారతం పెడుతున్నారు అంకుల్. ఎయిర్పోర్ట్ దాకా అదే పెడతారా? భలే ఆంటీ. దుర్యోధన, ఇది తీసుకుని వెళ్ళి ఆ పాండు పుత్రునికి తినిపించు. ఈ ప్రకారంగా దుర్యోధనుని మార్గంలోని పాండవులని 5 ముళ్ళని ఒక్కొక్కటిగా తుంచి వేయాలి. జ్ఞప్తికి తెచ్చుకో. పుత్రకుల. సో మనం ఎయిర్పోర్ట్కి ఇంకో 6 కిలోమీటర్లు ఉన్నాం అంకుల్. సో మనం ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్నాము. కారు అయితే ఆపాము. ఇదిగో హ్యారియర్, హ్యారియర్, హ్యారియర్. మనం స్పెషల్ కార్లో. ఏంటో ఈ లైన్ మొత్తం కార్లే ఉన్నాయి. దగ్గర 3 అయితే లేదా అడుగుతున్నా. 3 అన్నాడు కదా. మీకు స్ట్రైట్గా ఉన్నాడు చూడండి. రెడ్ రెడ్. అరే ఇప్పుడే కనిపించింది అది. ఇక్కడే కనిపించాడు అంకుల్ ఇప్పుడే. అగోండి అంకుల్, అగోండి అంకుల్ వస్తున్నాడు. స్ట్రైట్ రైట్ సైడ్లో స్ట్రైట్. వచ్చి ఏంటి అంటే ఇప్పుడు ఏంటి తీయాలా మేము? తీసుకో. అంత దూరం నుంచి ఫ్లైట్లో వచ్చినప్పుడు అది తీసుకో. రెడీ. How you feel? How you feel India? How you feel India? చెప్పు అంకుల్. అంకుల్ ఏమో ఫుల్ బిజీ ఉన్నాడు. అంకుల్ మస్తు బిజీ ఉన్నాడు అంకుల్. బిడ్డా అంకుల్ టేకింగ్ వీడియో, ఎందుకంటే చాలా రోజులకు వచ్చాడు. ఏంటి హౌ యూ ఫీల్ ద ఇండియా వెరీ గాలి. అన్నా సీట్ బెల్ట్ అట్ సైడ్. కిందికుందా? ఇట్లా తీసుకొచ్చి పెట్టండి అంతే సార్. ఇది ఇండియా. కొంచెం బయట వేయాలి, ఈడ వేయాలంటే నూతన
అన్న దిస్ ఈజ్ ఇండియా. కానీ ఇది గేర్ తీసుకొని టైం పడుతుందా? హ్యాండ్ ఫోన్ ఏందన్నా పోనీ అది వాడు ఒకటే హారన్ కొడుతుండు, అంతగానం హారన్ కొడితే నేను ఏం చేయాలి? వీడియో తీసినప్పటికి నువ్వు అని వస్తాను వీడియో ఉన్నంతసేపు అనట్లా. ఎటు ఇటా కాదు, లెఫ్ట్ 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 లోనే సీదా. లెఫ్ట్ ఇటు కదా. ఎట్టో తెలుసా కొత్త డ్రైవింగ్ ఉన్నట్టు కూర్చున్నావు. ఎందులో లెఫ్ట్ అలవాటు అయినోడు రైట్ డ్రైవ్ చేయాలంటే కొత్త అంటే ఏదో 2 years అలవాటు అయిందని అట్లా కాదు. ఇప్పుడు ఈయనే నేర్చుకున్నా కానీ అలవాటు తప్పుతుంది అంతే. అంతే 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 అన్న, నువ్వు ఏదంటే అదే రైటు. స్ట్రైట్ అంటే ఇది ఏంది గేర్ లెక్క ఆటోమేటిక్ అదే గేర్లు పట్టుకుంటుందా? అట్లా కాదు, గేరు లాగానే. అంటే ఇప్పుడు నీకు ఆకలేస్తుంది, ఇప్పుడు 5 బిర్యానీ తింటావు. హైదరాబాద్ ఫేమస్ మెహఫిల్. మెహఫిల్ బాగా డెవలప్ అయింది. ఏదో ఒక చిన్న దోశ అట్లా. ఏం దోశ తింటావు? హైదరాబాద్ రాంగ్లోనే గరం గరం బిర్యానీ తినాలి. దోశ ఫ్లైయర్ ఎక్కాలి. ఫ్లైయర్ ఎక్కేది ఐడియా ఉంది, రూట్ అంతా ఐడియా ఉంది, కాకపోతే స్పీడ్ వస్తుందని. అప్పుడు ఇంత భయపడలే, ఎందుకంటే అది రైట్ హ్యాండ్ డ్రైవింగ్. కమాన్, ఇండియాలో అడుగు పెట్టారు, అందులోనూ హైదరాబాద్ అడుగు పెట్టారు. హౌ యూ ఫీల్ రాజు రెడ్డి గారు? ఫీల్ ఏం లేదులే, భయపడుతుంది. మీ డ్రైవింగ్ మీద మీరు ఎంత భయపడతారో కదా, దానికంటే డబుల్ భయపడుతున్నాం మేము ఏడా. మా కళ్ళు మీ మీద కంటే రోడ్డు మీద ఎక్కువ ఉన్నాయి తెలుసా? ఏమో మెల్లమెల్లగా చంద్రముఖిగా మారిపోతున్నా. ఏమో కానీ మెల్లమెల్ల చంద్రముఖి ఏమో కానీ మనస్ఫూర్తిగా మాట్లాడదాం అనుకునేసరికి మనసులో భయం పెట్టుకొని మాట్లాడేలా చేస్తున్నావు నువ్వు. తాత వచ్చాడే అనే సాంగ్ బదులు అన్న వచ్చాడే బండి. షాపింగ్ ఏదో షాప్ ఏదో ఉంటుండే కదా, షాప్ లెక్క. ఇది ఉండే కదా అపార్ట్మెంట్. నేను లెఫ్ట్ లైన్ లోనే వచ్చిన. అన్న వచ్చాడే సాయిబాబు ఉన్నాడు ఇక్కడే రా రైట్. ఈడెందుకు గాఢ కదా మరి గుర్తుందే. అరే ఇల్లు మర్చిపోతా, డ్రైవింగే మర్చిపోయాను, ఇల్లు ఒకటి మాకు లెక్క. ఇది కాదురా ఆ గాడ. ఇందాక ఎవరు మర్చిపోయారన్నారా? మర్చిపోనన్నారా? మర్చిపోలేదురా, ఇదే అని. హలో 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 హలో. మారిపోద్ది ఇంకా మొత్తం లోపల వేరే లెవెల్ ఉంది మొత్తం. హ్యాపీ అంటే మనం చూసిన దాని మీద వచ్చే దారిలో మొత్తం అంతా అవి ఫీల్ అయింది. డ్రైవింగ్ అలా కాదండి ఆంటీ. అంకుల్ మీరు చెప్పండి అంకుల్, మన డ్రైవింగ్ మీద ఏంటి ఒపీనియన్?
నువ్వైతే తిడుతుంటివని చెప్పి